హలో అండ్ వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ బిగ్ బ్రేకింగ్స్. ఒకేసారి ఒకే ఫ్రేమ్లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము. ఫస్ట్ బ్రేకింగ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తరాదిని వణికిస్తున్నాయి భారీ వర్షాలు. సెకండ్ బ్రేకింగ్, రైతు సమస్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. థర్డ్ బ్రేకింగ్, బనకచర్లపై తెలంగాణ వైఖరిని తప్పుపట్టింది ఏపీ అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక ఫోర్త్ బ్రేకింగ్, వికారాబాద్ రిసార్ట్స్లో బోటు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరమైంది. కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలని భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. అటు హిమాచల్ ప్రదేశ్లో 2 వారాల్లో 75 మంది మృతి చెందారు. హిమాచల్లోని కాంగ్రా, సిర్మౌర్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక సెకండ్ బ్రేకింగ్, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్పై కక్షతో రైతులకు శిక్ష వేస్తున్నారని మండిపడ్డారు. అయితే బావమరిది నిరాశలో మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. థర్డ్ బ్రేకింగ్, బనకచర్లపై తెలంగాణ వైఖరిని తప్పుపట్టారు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనకచర్లకు అనవసరంగా అడ్డుపడుతున్నారన్నారు మంత్రి. మిగులు జలాలు వాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. లాస్ట్ బ్రేకింగ్, ఫోర్త్ బ్రేకింగ్, వికారాబాద్ బోటు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరమైంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ద వైల్డర్నెస్ రిసార్ట్స్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. మరోవైపు రిసార్ట్స్లో లోపాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.